భారతదేశంలో పారిశ్రామిక దిగ్గజం. ఆయన భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలలో పారిశ్రామిక వ్యాపార రంగంలో ఆయన పేరు తెలవని వారే లేరు. ఆయనే రతన్ టాటా. ఆ రతన్ టాటా 86వ సంవత్సరంలో దైవ సన్నిధికి చేరుకున్నారు. అది సహజ మరణమే. ఆయన ఆయుష్ అంతటితో ముగిసిపోయింది. ఆయన భౌతికంగా భారతదేశంలో ఈ భారతావని గడ్డపై లేకపోయినా ఆయనకుండే భారతదేశం అంటే ప్రేమ, అభిమానము, దేశభక్తి, భరతమాత అంటే ఆయనకుండే గౌరవము ఎనలేనిది. రతన్ టాటా ఆయన ఏ రోజైతే అస్తమించాడో అదే రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే టీసీఎస్ కేంద్రం కూడా ఏర్పాటు కావడం విశేషం. ఒక పక్క ఆనందం. ఆ రోజున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులో టీసీఎస్ సంస్థ, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అనే ఒక అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ రావటానికి కారణం చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఆయన చొరవతోనే ముఖ్యమంత్రి అయిన 3 నెలల్లోనే రతన్ టాటాను ఒప్పించి విశాఖ నగరంలో ఒక అతిపెద్ద టీసీఎస్ సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేయటం విశేషం. రతన్ టాటాకి చంద్రబాబు నాయుడికి అవినాభావ సంబంధం. ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఆర్థిక శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ 2 శాఖలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్న సమయంలోనే రతన్ టాటాతో పరిచయం ఏర్పడటం అనేది విశేషం. రతన్ టాటా ఆయన పార్సీ. ఈయనది బాల్యము చాలా విచిత్రమైన కష్టాల కడలిలో సాగింది. అమ్మ నాన్న, అమ్మ ప్రేమకు నోచుకోలేకపోయాడు. రతన్ టాటా జన్మించిన కొద్ది కాలానికే అమ్మ నాన్న మధ్య విభేదాలు రావటం, విడాకులు తీసుకుని అమ్మ ఇల్లు వదిలి మరొకరిని వివాహం చేసుకోవటం అనేది రతన్ టాటాని మానసికంగా కుంగదీసింది. అయినా కూడా నాయనమ్మ ఆమె అండదండలతో తల్లి లోటుని పూడ్చి ఆమె ఆలనలో పాలనలో రతన్ టాటా ఇంతవాడయ్యాడు. రతన్ టాటా తండ్రి సాదాసీదా వ్యక్తి. ఆయన కుమారుణ్ణి లండన్ పంపించాలి, అక్కడ అతను ఇంజనీరింగ్ చేయాలని ఆయన సంకల్పం. రతన్ టాటాకేమో అమెరికా వెళ్ళాలని, అమెరికాలో ఆర్కిటెక్చర్ కోర్స్ చదవాలని ఆయన ఇష్టం. ఈ ఇద్దరి మధ్యలో భావ సారూప్యత లేకపోవటం, తండ్రి ఒక రకంగా సరే నిన్ను అమెరికా పంపిస్తాను, కానీ నేను చెప్పినట్టుగా ఇంజనీరింగ్ కోర్స్ చదువు అని చెప్పి అమెరికాలో ఇంజనీరింగ్ కోర్సులో చేర్పించాడు తండ్రి. ఇక నాయనమ్మ చొరవతో ఇంజనీరింగ్లో చేరిన తర్వాత ఆమె ప్రాబల్యంతో నిదానంగా ఇంజనీరింగ్ నుంచి ఆర్కిటెక్చర్ కోర్సులోకి ప్రవేశం పొంది తన అభీష్టం మేరకు ఆర్కిటెక్చర్లో పట్టా పొందాడు. పొందిన తర్వాత అక్కడే ఒక 2 సంవత్సరాల పాటు లాస్ ఏంజలస్లో అమెరికాలో ఉద్యోగాన్ని ప్రారంభించాడు. ఆ ఉద్యోగం చేసే సమయంలో
ఒక ఆడపిల్లతో లవ్, ప్రేమ. రతన్ టాటా యుక్త వయసులో ప్రేమాయణంలో పడ్డాడు. ఇక దాదాపు ఇద్దరు మనసులు ఏకమయ్యాయి. ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులను ఒప్పించాడు. ఇక పెళ్లి చేసుకుందామనుకునే సమయంలో భారతదేశం నుంచి ఒక పిడుగు లాంటి వార్త వచ్చింది. ఎంతో ప్రేమించే నాయనమ్మ అస్వస్థతకు గురైంది, తక్షణం భారతదేశానికి తిరిగి రమ్మని వార్త వచ్చింది. తప్పని పరిస్థితిలో ఉద్యోగానికి సెలవు పెట్టి భారతదేశానికి వచ్చి నాయనమ్మ యొక్క ఆరోగ్యాన్ని చూసుకుంటున్న సమయంలో విధి వక్రించింది. రతన్ టాటా నాయనమ్మ దైవ సన్నిధికి చేరింది. ఆ సమయంలో ఎవరైతే తను అమెరికాలో ప్రేమించిన యువతి ఉన్నదో, తను ఎంతో అభిమానించి ప్రేమించి ఇద్దరం ఒకటవుదామనుకున్న ఆ యువతికి ఫోన్ చేస్తే, నేను భారతదేశానికి రాను, మీరే అమెరికాకు రండి, ఇక్కడికి వస్తే మన ఇద్దరం వివాహం చేసుకుందామని అడ్డం తిరిగింది. ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆయన భారతదేశంలో స్థిరపడాలి, అమెరికా వెళ్ళటం వీలు పడదు కనుక ఆ ప్రేమ భగ్నమైపోయింది. ఆ వివాహం జరగలేదు. వివాహానికి వస్తే తదుపరి భారతదేశంలో కూడా 2 సార్లు దాదాపు నిశ్చితార్థం అయిపోయింది. ఇక పెళ్ళి జరగటమే తరువాయి అనుకుంటున్న తరుణంలో అక్కడ కూడా కాలం కలిసి రాల. రతన్ టాటా ఎప్పుడూ కూడా ఎక్కువ సమయం ప్రయాణం చేయవలసి ఉంటుంది, పరిశ్రమల్లో పర్యవేక్షణ చేయవలసి ఉంటుంది. నేను వివాహం చేసుకుంటే నా భార్య నాకు సహకరించి ఈ బాధ్యతలు నేను నిర్వర్తించగలనా అనుమానం వచ్చి దాదాపు 2 సార్లు వివాహం దాదాపు చేసుకుందామనే సమయంలో అవి 2 కూడా దూరమై ఆయన ఒక యోగిలా, ఒక కర్మయోగిలా ఆయన వివాహం కూడా చేసుకోకుండా పారిశ్రామిక రంగంలో భారతదేశ అభివృద్ధికి ఒక మైలురాయిగా, గీటురాయిగా మిగిలాడు. రతన్ టాటా ఒక యోగిలా, ఒక మునిలా, ఒక ఋషిలా ఒకే లక్ష్యం, పరిశ్రమల అభివృద్ధి, టాటా సంస్థల విస్తృత కార్యకలాపాలు విస్తరించటం, కార్మికుల సంక్షేమం, అదే లక్ష్యంగా ఆయన జీవితాన్ని అంకితం చేశాడు. రతన్ టాటా ఒక కారణజన్ముడే కాదు, కార్పొరేట్ కర్మయోగి, ఒక యుగ పురుషుడు, మానవతావాది, దార్శనికుడు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన ఒక శక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ. అటువంటి రతన్ టాటా దృఢ సంకల్పంతో, ఏక లక్ష్యంతో, ఏదైతే ఋషులు, యోగులు వాళ్ళు నిష్ఠతో, నిగ్రహంతో జీవితాన్ని అంకితం చేశారో ఆ విధంగా రతన్ టాటా ఆయన యొక్క పూర్తి జీవితాన్ని భారతదేశం కోసం అంకితం చేసిన మహనీయుడు, మహర్షి లాంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడుతో ఏర్పడిన పరిచయం, వాళ్ళు తరచూ ఒకరికొకరు ఫోన్లో మాట్లాడుకుంటుంటారు. భౌతికంగా కలవకపోయినా ఫోన్లో మాట్లాడుకుంటూ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఎప్పుడు మాట్లాడినా మా రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకే మీరు ఎటువంటి పరిశ్రమలు, ఎటువంటి ప్రాజెక్టులు ఇవ్వబోతున్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత, అమరావతి రాజధాని ఏర్పాటైన తర్వాత మేము కొత్త రాష్ట్రం, కష్టాల్లో ఉన్నాం,
విభజన జరిగినప్పుడు సమన్యాయం జరగలేదు, మాకు అన్యాయం జరిగింది, మీరు ఆదుకోవాలంటే ఆయన పెద్ద ఎత్తున పెద్ద మనసుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఏకంగా టాటా ట్రస్ట్ ద్వారా 4 సంవత్సరాల కాల వ్యవధిలో 3,000 కోట్లు మనకు కేటాయించటం, అది కూడా 3,000 కోట్లు కూడా ఒక్క పార్లమెంటు పరిధిలో, ప్రస్తుతం ఉన్న విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్న ఎన్టీఆర్ జిల్లాకు మాత్రమే 3,000 కోట్లు కేటాయించారు. చంద్రబాబు నాయుడు ఆయన అభ్యర్థన మేరకు ఈ టాటా ట్రస్ట్ అనే సేవా సంస్థ హెడ్ క్వార్టర్సు ముంబైలో ఉంది. 2వ కార్యాలయం భారతదేశంలో విజయవాడలో మాత్రమే ఉండటం విశేషం. చంద్రబాబు నాయుడికి టాటా సంస్థల అధిపతి రతన్ టాటాకుండే అవినాభావ సంబంధం, అది అప్పటి లోక్సభ సభ్యుడు 2014 నుంచి 19 వరకు లోక్సభ సభ్యుడిగా ఉన్న కేశినేని నానికి కలిసొచ్చిన అంశం. కేశినేని నాని టాటాకి, రతన్ టాటాకు దగ్గరయ్యాడు. ఎంత చనువుగా దగ్గరయ్యాడంటే, కుమార్తె వివాహము కేశినేని నాని హైదరాబాదులో జరుపుతుంటే ఆ వివాహానికి కూడా హాజరవటం అనేది విశేషం. ఈ విజయవాడ పార్లమెంటు పరిధిలో 4 నియోజకవర్గాలు, తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరము, నందిగామ, ఈ 4 నియోజకవర్గాల్లో 300 గ్రామాలను ఎంపిక చేసుకున్నారు. ఈ 300 గ్రామాలని స్మార్ట్ విలేజ్ల కింద మార్చాలని, అక్కడ ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే కంకణబద్ధులై టాటా ట్రస్ట్ దాదాపు 1,000 మంది ఉద్యోగులను నియమించి వారి ద్వారా విశిష్టమైన సేవలను అందించారు. ఈ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ ఉపయోగము ఉండాలని ఒక ఇంటర్నెట్ సాథీ అనే కార్యక్రమం ద్వారా చదువుకున్న వారికి, చదువుకోని వారికి ఇంటర్నెట్ వినియోగం గురించి, ఈమెయిల్స్ గురించి, కంప్యూటర్ లిటరసీ అంటే కంప్యూటర్ల వినియోగంలో ప్రాథమిక సమాచారము శిక్షణ ఇచ్చి, ఆ విధంగా ఈ రోజున మనం ఫోన్పేలు, గూగుల్ పేలు, పేటిఎం లాంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా డబ్బులు తీసుకోవటం, చెల్లించటం, ఆ స్థాయికి నిరక్షరాస్యులైన గ్రామీణ వాసులు కూడా చేయగలుగుతున్నారంటే టాటా సంస్థలు లాంటివి ఇతోధికంగా కృషి చేశాయి. ఆయన ప్రాధాన్యత ఎప్పుడు కూడా ఒక పక్క వ్యాపార సామ్రాజ్యం, మరో పక్క సేవ. ఎన్టీఆర్ జిల్లాలో విద్య కోసం ఆయన నిధులు కేటాయించడం జరిగింది. విద్యాలయాలలో, స్కూళ్ళలో అక్కడ డిజిటల్ క్లాస్ రూములు ఏర్పాటు చేయటం, అలాగే కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం, అక్కడ స్వచ్ఛతకు మారుపేరు, స్కూళ్ళలో టాయిలెట్ల నిర్మాణం, విద్యతో పాటు వైద్యంలో కూడా ఎంతో కృషి చేశారు. టెలిమెడిసిన్ సెంటర్ని పెట్టారు. టెలిమెడిసిన్ సెంటర్ ద్వారా స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టుల సేవలను అందించడం, వ్యాధి నిరోధక టీకాలు 100% అమలయ్యేలా చర్యలు తీసుకోవడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్ది ఆధునీకరణ చేసి పౌష్టికాహారము, సమతుల్యాన్ని అందించడంలో ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఎనలేని కృషి చేయడం జరిగింది. ఆయన ప్రాధాన్యతల్లో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత, మహిళలకు కుట్టు మిషన్లు, ఎంబ్రాయిడరీ మిషన్లు, చేతి వృత్తులను ప్రోత్సహించి
ఇంటర్నెట్ వినియోగము ద్వారా ఆధునిక డిజైన్లు వాళ్ళకు అందుబాటులో తెచ్చి డ్వాక్రా మహిళలకు మార్కెటింగ్ సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. రతన్ టాటా స్వచ్ఛ భారత్కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఇంటికి ఒక వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణంలో సఫలీకృతమయ్యారు. అంతేకాకుండా పొడి చెత్తను, తడి చెత్తను తరలించిన చెత్తను శాస్త్రీయంగా రైతులకు ఉపయోగపడే విధంగా ఎరువుగా, కంపోస్టుగా మార్చటంలో కూడా శిక్షణిచ్చి ఆ విధంగా కూడా విజయాన్ని సాధించారు. నాకు అరుదైన అవకాశం, అదృష్టం. నేను రతన్ టాటాని 2001 సంవత్సరంలో పుట్టపర్తిలో భగవాన్ సత్యసాయి జన్మదిన వేడుకల సందర్భంగా వారు రతన్ టాటాని, ఎస్కే బిర్లాని భగవాన్ సత్యసాయి ఆహ్వానించడం జరిగింది. భగవాన్ ఆయన సంకల్పం మేరకు ఎస్కే బిర్లా, రతన్ టాటా ఆ పక్క రూము నాకు కేటాయించడం, మేము ముగ్గురం కలిసి ఆ భగవాన్కి ఆయన కుడి పక్కన కూర్చుని ఆ రోజు ప్రార్థనలు ముగిసిన తరువాత మా ముగ్గురితో కలిసి మాట్లాడారు. మళ్ళీ విడివిడిగా కూడా మాట్లాడటం జరిగింది. ఆ విధంగా పుట్టపర్తిలో రతన్ టాటాతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆయన చూస్తే వేల కోట్లకు అధిపతి, ఆయన చూస్తే ఇంత పెద్దవాడా, ఇంత గొప్పవాడా అనే విధంగా కాకుండా మన పెద్దలు చెప్పినట్టుగా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే అది వాస్తవం. ఆయన మనకు అలా కనపడతాడు. ఒక సాధారణ సాదాసీదా వ్యక్తిలా ఉంటాడు, అహంభావం లేదు. ఆయన చూసి మనం ఎంతైనా నేర్చుకోవాల్సి ఉంది. ఆయన పుట్టపర్తి సాయిబాబా యొక్క ఆశీస్సులతో ఆయన విజ్ఞప్తి మేరకు 150 కోట్ల రూపాయలు పుట్టపర్తిలో విద్యావాహిని అనే కార్యక్రమానికి టాటా ట్రస్ట్ తరపున ఒకే మొత్తం విరాళం ఇవ్వటం అనేది విశేషం. రతన్ టాటా ఒక జనసామాన్యుడిలా ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరితో కలివిడిగా కలిసిమెలిసి ఉండటం అనేది విశేషం. ఇక ఆయన దేశం గురించి, ధర్మం గురించి, భరతమాత గురించి ఎప్పుడూ కూడా మాట్లాడుతూ ఉంటుంటారు. ఆయన యుద్ధ విమానాలు కొనుగోలు చేయటానికి కేంద్ర ప్రభుత్వానికి 2,000 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వటం అనేది విశేషం. మన దేశంలో చాలా కంపెనీలు ఉన్నాయి. ఎవరిచ్చారు? ఎవరైనా యుద్ధ విమానాలు కొనడానికి ఇచ్చారా? 2,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. మహానుభావుడు ఇచ్చాడు. కోవిడ్ వచ్చిన సమయంలో కోవిడ్కి సహాయం అందించండి, ప్రభుత్వానికి ఒకే మొత్తం కింద 1,500 కోట్ల రూపాయలు బదిలీ చేసి కోవిడ్కి సహాయ కార్యక్రమాలు, కోవిడ్ టీకాలు అందరికీ అందించాలనే సంకల్పంతో ఆయన దానం ఇవ్వటం కూడా విశేషం. ఆయన ఒక విషయంలో ఆయన మనస్సు బాగా గాయపడింది. పాకిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్ దేశం యొక్క ప్రేరణతో టాటా సంస్థ నిర్వహించే ముంబైలో ఉండే తాజ్మహల్ హోటల్పై దాడి చేశారు. పాకిస్తాన్ ఉగ్రమూక ధ్వంసం చేశారు, కొంతమంది మరణించారు. ఆ సంఘటన ఆయన ఎప్పుడూ కూడా బాధ పెడుతూ ఉంటుంది. దాంతో ఇక ఎప్పుడు కూడా జీవితంలో పాకిస్తాన్ వాళ్ళతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదని ఒక నిర్ణయానికి వచ్చారు. అది ఎలా ఉంటే పాకిస్తాన్ పారిశ్రామికవేత్తలు టాటా కంపెనీ తయారు చేసే టాటా సుమోలు కొంటామని చెప్పి వచ్చారు. వస్తే రతన్ టాటా, నేను ఎవరిని కలవను, పాకిస్తాన్ వాళ్ళకి నో ఎంట్రీ, వాళ్ళతో చర్చలు లేవు, నేను కొంటానన్న వాళ్ళకి అమ్మను,
వాళ్ళకి నాకు సంబంధం లేదు అని చెప్పాడు. అప్పుడు పాకిస్తాన్ పారిశ్రామికవేత్తలు పాకిస్తాన్ మంత్రికి ఫోన్ చేస్తే పాకిస్తాన్ పరిశ్రమల మంత్రి భారతదేశంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పరిశ్రమల మంత్రిగా ఉన్న ఆనంద్ శర్మకు ఫోన్ చేసి, మీ దేశంలో రతన్ టాటా సుమోలు అమ్మమంటే వాళ్ళకి కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వటం లేదంట, మీరు ఏదో సహాయపడండి, మరి వాళ్ళకి సమావేశం జరిగేలా మీరు చర్యలు తీసుకోండి అంటే ఆనంద్ శర్మ కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో రతన్ టాటాకు ఫోన్ చేశాడు. అయ్యా, పాకిస్తాన్ పారిశ్రామికవేత్తలు వచ్చారు, వారిని కలవండి, వారికి టాటా సుమోలు మీరు తయారు చేసే వాహనాలు అమ్మండి అంటే ఒకే మాట అన్నాడు, మన భారతదేశాన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ నా ప్రేమించే తాజ్మహల్ హోటల్ని ధ్వంసం చేసిన ఈ దుర్మార్గులన వీళ్ళు నేను కలవను, మీకు సిగ్గు లేదా, నాకుంది సిగ్గు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. కలవలేదు. వాళ్ళు కక్ష కట్టారు. మేము చెప్పినా రతన్ టాటా వారితో కలవడా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కక్ష కట్టాడు. అయినా రతన్ టాటాని ఎవ్వరూ ఆయన ఏమీ చేయలేరు. అది మహాపర్వతం, హిమాలయ పర్వతం లాంటిది. ఆయన జోలికి వెళితే మనం కొండకి కొడితే తల ఎలా పగులుతుందో అదేవిధంగా పగులుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా ఆయన నీతివంతుడు, నిజాయితీపరుడు, ఏది చేసినా పారదర్శకంగా చేస్తాడు. పన్నులు కట్టే విషయంలో ఏమాత్రము వెనుకంజ వేయకుండా పన్నులు కడితేనే ప్రభుత్వాలు నడుస్తాయని విశ్వసించే వ్యక్తి. కోవిడ్ సమయంలో టాటా సంస్థల్లో ఉండే ఉన్నతాధికారులు వచ్చి మనం నష్టాల్లో ఉన్నాం, కొంతమందిని సిబ్బందిని తగ్గిద్దాం, తొలగిద్దాం, లేకపోతే సగం జీతం ఇద్దాం, 25% జీతం ఇద్దామంటే ఏం పర్వాలేదు, అవసరమైతే బ్యాంకుల నుంచి అప్పు తీసుకొచ్చి మన ఉద్యోగస్తులను పోషిద్దాం, ఎవరిని కూడా తొలగించే పరిస్థితి ఉండదు. భారతదేశంలో కోవిడ్ కారణంగా టాటా సంస్థల్లో ఎవ్వరు కూడా ఉద్యోగం కోల్పోకూడదు. 100% వాళ్ళకి జీతం ఇవ్వండి అని చెప్పి అలాంటి మహనీయుడు మనం చూడబోము. అందుకే ప్రతి ఒక్క భారతీయుడి హృదయాలలో ఆయన శాశ్వత స్థానాన్ని పొందాడు. మహానుభావుడు. మనకు గతం చూస్తే 1932లో భారతదేశంలో విమానాలు టాటా ఎయిర్లైన్స్ అని ఉండేది. ఆ టాటా ఎయిర్లైన్స్ వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయకరణ చేసి టాటా ఎయిర్లైన్స్ని ఇండియన్ ఎయిర్లైన్స్గా, ఎయిర్ ఇండియాగా మార్చారు. అది అప్పుల ఊబిలో కూరుకుపోయి ఏమి చేయలేని పరిస్థితిలో మళ్ళీ టాటా ముందుకొచ్చి ఈ సంస్థ నాది, మేం పెట్టాం, పేరు మార్చారు కనుక దాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది, వేలాది మంది ఉద్యోగులు వాళ్ళు ఇబ్బంది పడకుండా మేమే దాన్ని పునరుజ్జీవింపజేస్తామని చెప్పి ఎయిర్ ఇండియాని, ఇండియన్ ఎయిర్లైన్స్ని వాళ్ళు మళ్ళీ హస్తగతం చేసుకుని ఈరోజు విజయవంతంగా ఎయిర్ ఇండియాని నిర్వహించడం అనేది విశేషం. ఈ టాటా ఎయిర్లైన్స్ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న తర్వాత విస్తారా అనే ఒక ఎయిర్లైన్స్ ప్రారంభించారు. టాటా ఆయన పైలట్, ఆయన ఈ మధ్యకాలంలో కూడా 70 సంవత్సరాల వయసులో కూడా విమానం పైలట్గా విమానాన్ని నడపడం అనేది విశేషం. ఇక ఆయన జీవిత చరిత్ర, ఇలాంటి మహానుభావుల చరిత్ర విద్యార్థులకు పాఠ్యాంశముగా దాన్ని ఏర్పాటు చేస్తే ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని
విజ్ఞులు మేధావులు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆయన మరణ వార్త తెలవగానే ముంబైకి వెళ్ళి ఆయనతో పాటు యువ నాయకుడు, విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, టీసీఎస్ని విశాఖపట్నంలో స్థాపించటంలో కీలక పాత్ర పోషించిన లోకేష్ బాబు కూడా వెంట ఉండటం విశేషం. వాళ్ళు నివాళులర్పించారు. ఆయన మరణం తరువాత కేబినెట్ సమావేశం జరిగితే కేవలం 2 నిమిషాల మౌనం పాటించి కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేసే ముందు ఆయన యొక్క జ్ఞాపకంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని అమరావతిలో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈయన పార్సీ అవటం వల్ల వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలు ఉన్నాయి అంత్యక్రియల విషయంలో. పూర్వకాలము పార్సీ యొక్క వాళ్ళ విధానం ప్రకారం వాళ్ళు పార్థివ దేహాన్ని తీసుకువెళ్ళి నగరానికి గ్రామాలకు దూరంగా బహిరంగ ప్రదేశంలో అక్కడ వదిలేస్తారు. వదిలేస్తే వాళ్ళ సిద్ధాంతము వాళ్ళ ఆచారం ప్రకారం రాబందులు ఆ పార్థివ దేహాన్ని అవి పూర్తిగా అవి అవశేషాలు లేకుండా చేసే బాధ్యతని రాబందులు తీసుకోవాలని వాళ్ళ ఆచారం. అయితే ఈ మధ్యకాలంలో భారతదేశంలో రాబందుల సంతతి తగ్గిపోవటం వల్ల పార్సీలు అనేవాళ్ళు ఎక్కువగా ముంబైలో ఉంటారు. వాళ్ళు కూడా ఆచార వ్యవహారాలను మార్చుకొని హిందూ సాంప్రదాయ ప్రకారం ఎలక్ట్రికల్ క్రిమటోరియంలోనే అంత్యక్రియలు చేయటం అనేది విశేషం. రతన్ టాటా ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిన సమయంలో ప్రధానమంత్రి మోదీ ఇతర దేశాల పర్యటనలో ఉండటం వల్ల ఆయన అమిత్ షాని, కేంద్ర హోంశాఖ మంత్రిని ముంబైకి పంపించడం అనేది విశేషం. రతన్ టాటా ఆయన బతికుండగానే టాటా సన్స్ అనే కంపెనీకి చంద్రశేఖర్ అనే వ్యక్తిని చైర్మన్గా నియమించారు. ఆ చంద్రశేఖర్తో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంచి సంబంధాలు. తర్వాత చంద్రబాబు నాయుడు మాట అంటే వేదం. ఆయన ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి టాటా సన్స్ తరపున ద్వితీయ శ్రేణి నగరాలలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టే దిశగా అడుగులు పడటం అనేది విశేషం. ఆ విధంగా టాటా భారతదేశ చరిత్రలో శాశ్వతంగా అందరి హృదయాలలో ఒక స్థానాన్ని పొందటం అనేది విశేషం. ఇక ఆయనకి వైద్య రంగం అంటే ఎంతో ఇష్టం. వైద్య రంగంలో పరిశోధనలను ప్రోత్సహించడం, విద్యా సంస్థలను ఏర్పాటు చేయటం, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ముంబైలో టాటా క్యాన్సర్ హాస్పిటల్, టాటా మెమోరియల్ సెంటర్కి ఇతోధికంగా వందలాది కోట్లు విరాళం ఇచ్చి అది అటామిక్ ఎనర్జీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. టాటా ట్రస్ట్ సేవా కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో ఒక 5 క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం చేశారు. దాంట్లో చంద్రబాబు నాయుడు కోరిక మేరకు 2 టాటా క్యాన్సర్ హాస్పిటళ్ళు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. ఒకటి తిరుపతిలో 2018లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన జరిపి దాని పేరు టాటా అని పేరు పెట్టకుండా
శ్రీ వెంకటేశ్వర అనే పదం వచ్చేలా దాని పేరు స్వీకార్ అని ఆ క్యాన్సర్ హాస్పిటల్ పేరు పెట్టడం. ఆ విధంగా ఈ రోజున మనకి తిరుపతిలో 2 క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నాయి. ఒకటి స్విమ్స్ ఆధ్వర్యంలో ఒక క్యాన్సర్ హాస్పిటల్, టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వీకారు 2 అత్యాధునిక వసతులతో 2 క్యాన్సర్ హాస్పిటళ్ళు నిర్వహించబడటం అనేది విశేషం. అదేవిధంగా విశాఖపట్నంలో అగినంపూడి సమీపంలో టాటా ట్రస్ట్ విరాళంతో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వారి నిధులు ఇద్దరు కలిసి సంయుక్తంగా అక్కడ 1000 కోట్ల బడ్జెట్తో 200 పడకల అత్యాధునిక క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించటం. ఆ విధంగా క్యాన్సర్కి ఆయన ఇతోధికంగా సేవలు అందించి పరిశోధనలు అంటే ఆయనకి ఇష్టం. పరిశోధనల కోసం బెంగళూరులో ఉండే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, అది అంతర్జాతీయ పేరు పొందిన సంస్థ, దానికి కూడా విరాళాలు ఇవ్వటం అనేది ఒక విశేషం. ఆ విధంగా పారిశ్రామిక రంగాన్ని విస్తరిస్తూ కంపెనీలలో వచ్చిన ఆదాయాన్ని సేవా రంగంలో విద్య, ఉపాధి, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, స్వచ్ఛ భారత్. అక్టోబర్ 2, 2014 ప్రధానమంత్రి మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత రతన్ టాటా స్వచ్ఛ విద్యాలయ, స్వచ్ఛ దేవాలయ, స్వచ్ఛ విశ్వవిద్యాలయ, స్వచ్ఛ గ్రామం, స్వచ్ఛ నగరం, స్వచ్ఛత ద్వారా స్వస్థత చేకూరాలని దృఢ సంకల్పంతో ఆయన ప్రధానమంత్రి మోదీ ఆయన లక్ష్యాన్ని, ఆయన కలలను సఫలీకృతం చేయటంలో, ముఖ్యంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో తనదైన శైలిలో 100కి 100 పాళ్ళు విజయవాడ పార్లమెంటు పరిధిలో పూర్తి చేయటంలో సఫలీకృతమైనది టాటా ట్రస్ట్. 2019 తరువాత ప్రభుత్వం మారిన తర్వాత టాటా ట్రస్ట్ కార్యకలాపాలు నిర్వహించడానికి కావలసిన సహాయ సహకారాలు 2019 నుంచి 2024 వరకు టాటా ట్రస్ట్ని ఆదరించిన వాళ్ళు లేరు, ఆహ్వానించిన వాళ్ళు లేరు, సహకరించిన వాళ్ళు లేరు. ఆ కారణంగా 5 సంవత్సరాల పాటు టాటా ట్రస్ట్ సేవలకు విరామం ఇచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు 2024 జూన్లో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టాటా ట్రస్ట్ వారి యొక్క సేవలను మళ్ళీ పునఃప్రారంభిస్తూ టాటా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే 26 జిల్లాలలో ఒక పక్క కంపెనీలు స్థాపించడం, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టడం, మరో పక్క ఆ లాభాలలో కొంత భాగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి కేటాయించడం అనేది విశేషం. అలాంటి మహనీయుడు ఒక యోగిలా తన సర్వాన్ని, జీవితాన్ని భారతమాతకు అంకితం చేసిన మహానుభావుడు. ప్రతి ఒక్క భారతీయ పౌరుడి వాళ్ళు ఆయన మరణ వార్త వినగానే కళ్ళలో నీళ్లు తిరగటం అనేది అది మనం గమనించవలసిన విషయం. మహానుభావుడు, కర్మయోగి, ఇక లేడు అనే వార్తను భారతీయ పౌరులు ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన భౌతికంగా మన గడ్డ మీద, భరతమాత గడ్డ మీద లేకపోయినా ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన ప్రేరణ, ఆయన కళ్ళ ముందు మెదులుతూ ఆయన భగవంతుని సన్నిధిలో ఉన్న ఆయన ఎప్పుడూ సంకల్పం భారతమాత, భారతదేశం ఒక అగ్రరాజ్యంగా, అఖండ భారత్గా, శ్రేష్ఠ భారత్గా అభివృద్ధి కావాలని, ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యం కావాలని ఆయన సంకల్పంతో ఆయన దైవ సన్నిధికి వెళ్ళటం అనేది విశేషం.